హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధూస్ డైరీ. సో ఇవాళ మనం ఇంట్లోనే మంచిగా ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీ ఎగ్ పఫ్స్ చేసేసుకుందాము. చాలా సింపుల్గా ఎలా చేయాలో నేను ఇంట్లో చూపిస్తున్నాను. సో ఇది ప్లెయిన్ పఫ్ అనమాట. నేను ఇది టీకి కూడా మంచిగా ఆప్షన్ అనమాట. సో టీ తాగేటప్పుడు ఇది తింటూ టీ తాగితే చాలా బాగుంటుంది. సో ఇదంతా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను. సో ఇప్పుడు ఎగ్ పఫ్ చేయడానికి నేను ఇక్కడ 4 eggs బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో 4 eggsని ఇప్పుడు మనం హాఫ్గా కట్ చేసుకుంటే 8 pieces వస్తాయి, అంటే 8 egg puffs వస్తాయి అనమాట దీంతో. సో ఇప్పుడు దీనికి కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి లైట్గా పెప్పర్ అండ్ సాల్ట్ చల్లేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో పెప్పర్ అండ్ సాల్ట్ చల్లేసి పెట్టుకుంటే తినేటప్పుడు ఈ సాల్టీగా పెప్పర్గా సో టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ స్టెప్ మిస్ అవ్వద్దు. సో ఇప్పుడు దీనికి కర్రీ చేసుకుందాము. కర్రీ కోసం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడయ్యాక నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఒక్కొక్క స్పూన్ కర్రీ పెట్టేటట్టు నేను 8 పఫ్స్కి ఎంత పడుతుందో అన్ని ఆనియన్స్ కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇవి లైట్గా ఫ్రై అవ్వాలి. సాఫ్ట్ అయిపోతే చాలా ఆనియన్స్, గోల్డెన్ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ ఇలా సాఫ్ట్ అయ్యాక దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. బట్ నేను ఆ క్లిప్ మిస్ అయింది. సో నేను ఏమేమి యాడ్ చేశానో చెప్తాను. సో ఇలా సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 tablespoon కారం, 1/2 tablespoon జీరా పౌడర్, 1/2 tablespoon ధనియా పౌడర్ అండ్ లైట్గా కొంచెం పసుపు వేసి కర్రీ ఇలా దగ్గరికి చేసుకొని ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ పఫ్ ఇలా పేస్ట్రీ షీట్స్ చూపిస్తున్నాను. ఇది పఫ్ పేస్ట్రీ షీట్స్తో చేస్తున్నాను ఈ పఫ్స్. ఈ షీట్స్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు, బట్ అది కొంచెం లెంతీ ప్రాసెస్. సో నేను ఇవాళ ఈ షీట్స్తో ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇది జనరల్గా ఎక్కడైనా దొరుకుతుంది. ఇప్పుడు ఇది లోకల్ స్టోర్లో కాబట్టి నేమ్ డిఫరెంట్గా ఉంది, డచ్ నేమ్ ఉంది. బట్ ఈ నేమ్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. పఫ్ పేస్ట్రీ షీట్స్ అని దొరుకుతాయి, అవి తీసుకోండి. సో మీరు పఫ్ పేస్ట్రీ షీట్స్ తీసుకున్నప్పుడు పఫ్ చేసే ముందు ఒక 5 minutes ముందే ఫ్రీజర్లో నుంచి తీయాలి. ముందే తీసి పెట్టేస్తే మాత్రం బాగా సాఫ్ట్గా లూజ్గా అయిపోయి స్టిఫ్గా ఉండదు షీట్స్ కట్ చేసుకోవడానికి. సో 5 minutes ముందు తీసేసి ఇలా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు మనం మనకు కావాల్సిన సైజులో ఇవి కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 9 pieces వచ్చేలాగా కట్ చేసుకున్నాను. సో మీడియం సైజ్ పఫ్స్ వస్తాయి. మీకు చాలా పెద్ద పెద్ద పఫ్స్ కావాలంటే ఒక 6 pieces అయినా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 3 lines ఇలా 2 inchలో కట్ చేసుకున్నాను. అండ్ ఇలా ఇట్ సైడ్ కూడా ఒక 2 lines కట్ చేసుకున్నాను. సో అలా నాకు 9 pieces వచ్చాయన్నమాట ఈ షీట్స్ అంతా కట్ చేసుకున్నాక. సో నేను పర్ఫెక్ట్గా మెజర్ ఏం చేయలేదు, జస్ట్ ర్యాండమ్గా అలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ షీట్స్ అన్నీ కట్ చేసుకున్నాక ఒకదానికి ఒకటి అతుక్కొని ఉంటుంది కదా, సో అలా సపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ సపరేట్ చేసుకొని ఇప్పుడు నేను ఇది ఓవెన్లో బేక్ చేస్తున్నాను. సో దానికోసమైతే ఓవెన్ ట్రే తీసేసుకొని ఒక బటర్ పేపర్ వేసుకున్నాను దాని మీద. ఇప్పుడు మనం పఫ్స్ని అరేంజ్ చేసుకుందాము. ఎలా అరేంజ్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ ఒక షీట్ తీసుకోండి. మీ ఇందాక కట్ చేసుకున్న దాంట్లో ఒక షీట్ తీసుకొని ఇప్పుడు షీట్ మీద ఒక 1 spoon ఇందాక చేసిన ఆనియన్ కర్రీ వేసేసుకొని సెంటర్లోకి వేసుకోండి. స్ప్రెడ్ చేయొద్దు ఆనియన్ కర్రీ, జస్ట్ ఒక దగ్గరలో పెట్టేసి ఇప్పుడు దీనిపైన మనం సీజనింగ్ చేసుకున్న ఎగ్ని రివర్స్ పెట్టాలి. ఎల్లో కిందకు వచ్చేటట్టు పెట్టి కొంచెం లైట్గా ప్రెస్ చేసి 2 edgesని క్లోజ్ చేయాలి. చిన్నప్పుడు మాకు ఊర్లో బేకరీలో ఎగ్ పఫ్స్ అంటే ఇలా ఎగ్ సైడ్కి కనిపిస్తూ ఉండేది. సో నేను అందుకే ఈ షేప్లో చేశాను. షేప్ అనేది మీ ఇష్టం. సో ఇంకొకటి చూపిస్తాను ఎలా చేయాలో. సేమ్ అదే షీట్ తీసుకొని ఒక 1 spoon ఆనియన్ కర్రీ వేసేసుకోవాలి. తర్వాత ఎగ్ని రివర్స్ పెట్టుకోవాలి, ఎల్లో కిందకు వచ్చేటట్టు పెట్టేసి కొంచెం లైట్గా ప్రెస్ చేసి ఎగ్ని కదలకుండా ఇప్పుడు దాన్ని సీల్ చేసేయాలి. సేమ్ అన్ని పఫ్స్ మనం ఎన్ని చేయాలనుకుంటున్నాం అన్నీ ఇలానే అరేంజ్ చేసుకోవాలి. సో ఈ షేప్లో నేను చేశాను. అండ్ ఇలా అన్నీ అరేంజ్ చేసేసుకుందాం ఇప్పుడు. సో ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ షేప్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో సేమ్ అలానే కర్రీ అండ్ ఎగ్ పెట్టేసి ఇక్కడ నేను 4 sides క్లోజ్ చేస్తున్నాను. సో ఇదంతా క్లోజ్డ్గా ఉంటుంది, ఎగ్ ఎక్కడ కనిపించదు. సో ఇలా 4 sides క్లోజ్ చేసి ఎడ్జెస్ మాత్రం కొంచెం ఇలా ప్రెస్ చేయండి. సో ఓపెన్ ఏమైనా ఉంటే క్లోజ్ అయిపోతుంది. సో ఇలా మీకు ఇష్టం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసేసుకొని అన్నీ అరేంజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నాకు 8 eggs ఉన్నాయి. సో 8 egg puff చేసుకున్నాను. ఇంకొక షీట్ మిగిలిపోతుంది కదా, 9 sheets కట్ చేసుకున్నాం మనం. సో ఆ ఒక్క షీట్తో ప్లెయిన్ పఫ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. జస్ట్
ఆ షీట్ మిగిలింది. ఆ ప్లెయిన్ పఫ్ కూడా చాలా బాగుంటుంది, టీకి బాగుంటుందని చెప్పాను కదా స్టార్టింగ్లో. సో జస్ట్ ఇలా నేను ఒక 2 ఫోల్డ్స్ చేసేసుకొని పెట్టేసుకుంటే ఆల్రెడీ మనకి ఈ షీట్లో బటర్ ఉంటుంది కాబట్టి ప్లెయిన్ బటర్ పఫ్స్ ఇవి క్రోసెంట్స్ అంటారు. సో ఇలా కూడా చేసేసుకొని తినొచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా వస్తుంది చూడండి. ఇప్పుడు అంతా రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలి. సో దానికోసం 200 degreesలో 5 minutes ప్రీహీట్ చేసుకుంటున్నాను నేను ఓవెన్ని. మనం మామూలుగా బేక్ ఆప్షన్ పెడతాం కదా ఓవెన్లో, ఆప్షన్ పెట్టేసి 5 minutes ప్రీహీట్ చేసేసుకోవాలి. ప్రీహీట్ చేసుకునే స్టెప్ కంపల్సరీ. సో అలా చేసుకోవడం వల్ల ఓవెన్లో లోపల హీట్ ఉండి చాలా పర్ఫెక్ట్గా కలర్ వస్తుంది. సో ప్రీహీట్ అయిపోయాక నేను పైన అప్పర్ ర్యాక్లో పెడుతున్నాను. సో హీట్ ఎక్కువ వస్తుంది కదా, దానివల్ల కలర్ బాగా వస్తుంది. సో పెట్టేసి ఇప్పుడు మళ్ళీ 200 degreesలో సేమ్ అదే ఆప్షన్ బేక్ ఆప్షన్లో 15 minutes to 20 minutes బేక్ చేసుకోవాలి. డిపెండ్స్, మీకు 15 minutes తర్వాత కొంచెం ఇంకా కలర్ రావాలి అనుకుంటే ఇంకొక 5 minutes యాడ్ చేసేసుకొని టోటల్గా ఒక 20 minutes బేక్ చేసుకోవాలి. సో నేను ఇది బేకింగ్ ఎలా అవుతుందో మీరు చూడండి. మంచిగా ఇలా ఫ్లఫీగా వస్తున్నాయి, క్లియర్గా కనిపిస్తుంది వీడియోలో. సో ఇలా మీకు కనిపిస్తూ కొంచెం కలర్ రావాలి అనుకున్నప్పుడు ఇంకొక 5 minutes బేక్ చేసేసుకొని ఫైనల్గా ఈ కలర్ వచ్చేసాక తీసేద్దాం అనమాట, బయటికి తీసేసి సర్వ్ చేసేసుకుందాము. సో పఫ్స్ రెడీ అయిపోయాయి. సో చూడండి మంచి కలర్ అండ్ క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. సో ఇప్పుడు సర్వింగ్ టైం. సో ఇప్పుడు చూపిస్తున్నాను, నేను కొంచెం కట్ చేసి చూపిస్తాను చూడండి. చాలా క్రిస్పీగా అండ్ చాలా బాగా వస్తాయి అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ కదా, మీరు చూసారు కదా. సో మీరు మీ ఫ్యామిలీతో ట్రై చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.